ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఆ భూమిలో చిక్కుకోకండి, భూమి ఉన్నవారు ఆన్లైన్లో తనిఖీ పేరిట ఎలా మోసపోతున్నారో తెలుసుకుందాం. మీకు భూమి ఉందా? దాన్ని ఆన్లైన్లో తనిఖీ చేసుకుంటున్నారా? మరి సమాచారం కోసం ఏదైనా వెబ్సైట్లలో లాగిన్ అవుతున్నారా? అవి అధికార యాప్లా, అనధికారిక యాప్లా అని తరచి చూసుకుంటుండో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మీ భూమి వివరాలు కావాలా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి, చెక్ చేసుకోండి అంటూ పదుల కొద్దీ వెబ్సైట్లు, యాప్లు ఊదరగొడుతున్నాయి. తమ భూమి వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందిలో సహజంగానే ఉంటుంది. ఓసారి చూసుకుందామని వాటిని క్లిక్ చేశారా, అంతే సంగతులు. ఏ మాయాలోకానికి తీసుకువెళ్ళి ముంచేస్తారో తెలియదు. కొన్ని యాప్లు డౌన్లోడ్ చేసుకుంటే భూముల వివరాలు కనిపిస్తుంటాయి. అవి నిజమనుకుని నమ్మి భూములు కొంటే నిండా మునిగిపోతారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో మీ భూమి, తెలంగాణలో భూభారతి వెబ్సైట్లు మినహా మరే ఇతర యాప్లు అధికారికంగా ఈ సేవలను అందించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో మీ భూమి పేరుతో ప్రభుత్వ వెబ్సైట్ ఉంది. అయితే ఆన్లైన్లో ముందు మీ భూమి అని చేర్చి పలు వెబ్సైట్లను రూపొందించారు. తెలంగాణలో కూడా ఇదే రీతిలో నకిలీలు తయారయ్యాయి. వీటికి ఏవేవో లింకులు ఇచ్చి వాటిపై క్లిక్ చేస్తే వివరాలు తెలుస్తాయంటారు. కొన్నిటిని క్లిక్ చేస్తే సంబంధం లేని వెబ్సైట్లలోకి తీసుకువెళ్తున్నాయి. అందులో ప్రకటనలు, ఇతర వివరాలు ఉంటాయి. భూముల వివరాలే కనిపించవు. ఇవి కావాలంటే క్లిక్ చేయమంటూ లింకులు ఇస్తాయి. అక్కడ ప్రకటనలు, ఇతర సమాచారమే. కొన్నిటిలో ప్రభుత్వ వెబ్సైట్లలోకి లింకులు ఇస్తున్నాయి. భూములకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చంటూ పలు యాప్లు కూడా ప్లేస్టోర్లో కనిపిస్తుంటాయి. ఏపీ ల్యాండ్ సర్వే నెంబర్స్, టీఎస్ ల్యాండ్ సర్వే నెంబర్స్, ల్యాండ్ ఇన్ఫో, ఆల్ ఇండియా ల్యాండ్, ల్యాండ్ టూల్స్, ఇలా అనేక పేర్లతో ఉన్నాయి. వీటిని డౌన్లోడ్ చేసుకుంటే ముందుగా ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో రిజిస్టర్ అవ్వాలి. అంటే మీ వివరాలు వారి చేతిలోకి వెళ్ళినట్లే. దీంతో సైబర్ మోసాల బారిన పడే అవకాశం ఉంది. అంతేకాక యాప్లో లాగిన్ అయిన తర్వాత సెకన్లు, నిమిషాల కొద్దీ ప్రకటనలు చూడాలి. తరువాత మీ జిల్లా, మండలం, గ్రామం వివరాలతో చూసుకుంటే రైతుల పేర్లు, సర్వే నెంబర్లు కనిపిస్తాయి. కానీ ఇవన్నీ 2-3 ఏళ్ల కిందటి లెక్కలే. ప్రైవేటు వ్యక్తులు భూముల సమాచారాన్ని తీసుకుని ఇతర అవసరాలకు వాడుతుండడంతో ఏపీ రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది. మీ భూమి వెబ్సైట్లో భూముల సమాచారం చూడాలంటే ముందుగా మొబైల్ నెంబర్, ఓటీపీతో లాగిన్ అవ్వాలి. అనంతరం 20 నిమిషాల పాటు భూముల వివరాలు చూసుకోవచ్చు. తరువాత సెషన్ పూర్తవుతుంది. ఇంకా సమాచారం తెలుసుకోవాలంటే మళ్ళీ లాగిన్ అవ్వాల్సిందే. అప్పుడు ఒక నిర్దిష్ట సర్వే నెంబర్, సబ్ డివిజన్, ల్యాండ్ పార్సిల్ మ్యాప్ సమాచారం మాత్రమే లభిస్తుంది. ఇతర వెబ్సైట్ల నుంచి మీ భూమి వెబ్సైట్కు ఇచ్చే లింకుల్ని తొలగించాలని గూగుల్కు లేఖ కూడా వ్రాసింది. ఈరోజు మనం ఆ భూమిలో చిక్కుకోవద్దు. భూమి ఉన్నవారు లేదా భూమిని కొనుగోలు చేద్దాం అనుకునేవారు నకిలీ యాప్స్ బారిన పడకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.